హాయ్ 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 అందరికి హాయ్. ఇప్పుడైతే RC16 గురించి అయితే ఎక్కడ పట్టిన టాక్ అయితే నడుస్తుంది. అసలు RC16 గురించి ఎందుకు అంతలా టాక్ అయితే వినపడుతుంది, మనకి రకరకాల ఫోటోలు పెట్టి ఎందుకైతే వైరల్ చేస్తాను అనేది అయితే మనం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అంటే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరైతే వీడియో లాస్ట్ దాకా చూడండి. ఒకవేళ మీకు లాస్ట్ దాకా చూస్తారు కదా, నచ్చినట్టు అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే చేసుకోండి. అలాగే మీకిన ఏదైనా టాపిక్ మీద ఇష్టం ఉండి దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసేయండి. దాని గురించి అయితే ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు RC16 మీద ఇంతలా ఎందుకు క్రేజ్ వస్తుంది, ఏది రిలీజ్ చేసినా ఏదొచ్చినా గానీ ఇప్పుడు గేమ్ చేంజర్ అయితే వచ్చింది. అదైతే ఏదో కొన్ని కారణాల వల్ల అయితే అనుకున్నంత రీతిలో కలెక్షన్లు అయితే రాలేదు దానికి. ఇంకా రామ్ చరణ్ గారిది దేని గురించి ఎదురు చూస్తాను, నెక్స్ట్ వచ్చి ఫిలిమ్స్ గురించి ఎదురు చూస్తాను. ఆ ఫిలిమ్స్ లో మనకి ఫస్ట్ గుర్తొచ్చేది RC16. దాని గురించి బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారు కాంబినేషన్ లో అయితే సినిమా రాబోతుంది మన ముందుకి. దాని మీద చాలా రకరకాల టాక్లు అయితే వస్తున్నాయి. అసలు ఎందుకు ఇంతలా టాక్ వస్తుంది, అసలు లవ్ మీద వస్తుంది, అసలు సినిమా ఎలా వస్తుంది, ఏ దాని మీద వస్తుంది అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంది. సినిమా అయితే స్పోర్ట్స్ కి సంబంధించిందే ఏదో ఒక టాపిక్ మీద అయితే వస్తుందని చాలా న్యూస్ ఛానళ్లలో అయితే వినపడుతుంది మనకి. అలాగే సినిమాకి సంబంధించిన సాంగ్లు కూడా ఒక 3-4 అయితే అయిపోయినాయి అనే టాక్ కూడా అవపడుతుంది. ఎందుకు ఇంతలా దీని గురించి RC16 గురించి ఆలోచన చేసుకోవాలంటే ఇప్పుడు బుచ్చిబాబు గారు అయితే ఉన్నారు కదా, ఆయనకి 4 ఏళ్లు టైం పడిందంట ఈ స్టోరీ రాసుకునే దానికైతే. ఆయనకి చాలా నచ్చిన కథ అంట. ఆయన బుచ్చిబాబు గారే చెప్పడం జరిగింది. 4 years నుంచి రాసిన టైం దొరికిందంట. అలా ఈ సినిమా డామ్ షూర్ పెద్ద హిట్ అవుతుంది. అదొకటి. ఒక ఇంటర్వ్యూలో అయితే విజయ్ సేతుపతి గారు ఈ స్టోరీ అయితే నాకు చాలా బాగా తెలుసు, నేనైతే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అయితే నేను అనుకుంటానా అని అయితే ఆయన ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. మీకు తెలుసు చెప్పొచ్చు కదా, నాకు ఆ స్టోరీ తెలుసు. దట్స్ సూపర్ స్టోరీ. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన యాక్టర్ల గురించి అయితే చాలా న్యూస్ ఛానళ్లలో చాలా మంది ఉన్నారు, దీంట్లో పెద్ద వాళ్ళే ఉన్నారు, అది ఇదని అయితే వస్తుంది. అది కూడా కొంతవరకు నిజమే. చాలా మంది మంచి యాక్టర్లను అయితే ఈ సినిమాలో అయితే పెడతారంట. సినిమా అయితే ఒక రో మాస్ గానే ఉండబోతుంది, అంత లవ్ అలాంటివి అయితే ఉండకపోవచ్చు దీంట్లో. ఇది ఒకటే కాదు, రామ్ చరణ్ గారిది RC17 కూడా ఉంది ఒకటి. దాంట్లో ఎలా ఉంటుందో ఏమనేది మీకు ఈ వీడియో నచ్చితే రెండో వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలాగే షూటింగ్ కూడా 2-3 షెడ్యూల్ అయితే అయిపోయిందంట. ఇప్పటికి సినిమా కూడా తీయడం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు, తొందరలోనే తీసుకొని వస్తారని నేనైతే అనుకుంటానా. చూడాలా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు కొంచెం దాని గురించి ఏదైనా అనౌన్స్ చేసినప్పుడు అయితే దాని గురించి అయితే మాట్లాడుకుంటా ఉందాం. నేను ముందు చెప్పాను కదా, మీకు ఏ టాపిక్ మీద ఇష్టం ఉంటే దాన్ని అయితే కామెంట్ చేసేయండి. ఒకవేళ తెలుసుకోవాలని ఉంటే మీకు నేనైతే దాని మీద వీడియో అయితే చేస్తా ఖచ్చితంగా. మూవీస్ మీదనే కాదు, దేని మీదైనా కానీ ఖచ్చితంగా వీడియో అయితే చేద్దాం. మీరు RC16 గురించి ఏ న్యూస్ విన్నారో, మీకు ఏ న్యూస్ బాగా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.